చాలా మంది హెయిర్ ఫాల్ పేషెంట్స్ అడిగే క్వశ్చన్, పిఆర్పి అంటే ఏంటది, పిఆర్పి మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే ఏం చేస్తుంది హెయిర్ గ్రోత్ కి, అండ్ పిఆర్పి అనేది అన్ని టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్స్ లో సూటబుల్ అవుతుందా అనేది. సో పిఆర్పి అనేది ఏంటది అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనం ఎవరైతే కన్సర్న్ పర్సన్ హెయిర్ ఫాల్ ఉందో వాళ్ళ బ్లడ్ నుంచి బ్లడ్ తీసి గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం సెంట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన వాటిని కన్సర్న్ పేషెంట్ బ్లడ్ నుంచి మనము పిఆర్పి అనేది చేస్తాం. ఈ పిఆర్పి అనేది సెంట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా చేయబడుతుంది. అండ్ ఏదైతే సెంట్రిఫ్యూజ్లో వచ్చినదో పిఆర్పి, దాన్ని మన చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా కన్సర్న్ పర్సన్ స్కాల్ప్ మొత్తము ఆర్ ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఉందో ఆ ఏరియాస్లో ఇంజెక్ట్ చేస్తాం. ఇంకో క్వశ్చన్ చాలా మంది అడిగేది ఏంటది అంటే, ఇది ప్రాసెస్ పెయిన్ఫుల్ అనేది. పెయిన్ అనేది పర్సెప్షన్ అండి. 80 to 90% పేషెంట్స్లో పెయిన్ అనేది మినిమల్గా ఉంటుంది, కానీ కొంతమంది పేషెంట్స్ అయితే కంప్లైంట్ చేస్తారు పెయిన్ అనేది. అండ్ ఇట్లా చేయటం వల్ల మనం లోకల్గా ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని యాక్టివేట్ చేసి దానివల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది వచ్చే అవకాశం ఉంది. కొన్ని రీసెర్చెస్ ప్రకారం కూడా పిఆర్పి అనేది సర్క్యులేషన్ కూడా పెంచుతుంది అనేది ఈ మధ్య లేటెస్ట్ రీసెర్చెస్లో తెలిసింది. సో ఇలా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది మాత్రం మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పిఆర్పి అనేది అన్ని టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్స్ లో సూటబుల్ అంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రూట్ కాజ్. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల, లేకపోతే ఏమన్నా హార్మోన్ ఇష్యూస్ వల్ల, థైరాయిడ్ ఉందా, లేకపోతే పీసీఓడి ఇష్యూస్ ఉన్నా, ఇంకోటి డిప్రెషన్, పోస్ట్ డిప్రెషన్ ఎపిసోడ్స్ కానీ, పోస్ట్ మేజర్ సర్జరీ కానీ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో మన రూట్ కాజ్ కనుక ఐడెంటిఫై చేసి మనం ఈ పిఆర్పి కనుక ప్రొసీజర్ చేస్తే కనుక చాలా కేసెస్లో ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇది సపోజ్ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం, బట్టతల. సో బట్టతలలో కూడా స్టేజెస్ ఉంటాయి. మీరు మరీ అడ్వాన్స్ స్టేజెస్లో అనేది పిఆర్పి వల్ల ఎఫెక్ట్ చాలా మినిమల్గా ఉంటుంది. అలాంటి స్టేజెస్లో ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత పిఆర్పి చేస్తారు. పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పిఆర్పి అనేది ఇలాంటి కేసెస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఐ క్లియర్డ్ యువర్ డౌట్స్. మీరు ఏవైతే డౌట్స్ పంపించారో అవి క్లియర్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.